నేను ఈరోజు వీడియో వచ్చేసి వారాహిదేవి నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఈరోజు అమ్మవారి పీఠాన్ని కట్టివేస్తున్నాను కాబట్టి అమ్మవారికి తాంబూలం ఇస్తున్నాను. లాస్ట్ రోజు 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు 9వ రోజే ఇవ్వచ్చు అమ్మవారికి తాంబూలం. ఈ విధంగా నవధాన్యాలు తీసుకోవచ్చు. నవధాన్యాలు లేనివారు బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, అలాగే నేను మొక్కజొన్న గింజలు, కందిపప్పు, శనగలు అంటాం కదా, అవి తీసుకున్నాను. ఈ విధంగా దీపానికి ఐదు ఉండే విధంగా చూసుకోవాలి. పంచహారతి రాకుండా చూసుకోవాలి, ఆ విధంగా ఉండాలన్నమాట. వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు కుంకాలతో బట్టలు పెట్టేసుకుని ఇవన్నిటిని ఇట్లా వేసేసుకున్నాం. ఈ విధంగా పంచహారతి ఇస్తే చాలా మంచిది అనమాట. నిన్న పంచమి కాబట్టి పంచహారతి ఇస్తున్నాను. ఈ విధంగా ఎర్ర ఒత్తులు వేసుకుని కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ వేసుకుని దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకులు కడుక్కొని వివిధ పెద్దగా ఉన్న తమలపాకుల్లో వారాహిదేవి, ఓం వారాహిదేవి అని రాసుకోవాలి. 5 ఉంటే విధంగా చూసుకోండి, 5 ఉండాలి తమలపాకులు. ఈ విధంగా బొట్లు పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందులో జవాది పౌడర్, పసుపు, కుంకుమతో పూజ చేసుకుందాం. ఈరోజు పలహారం వచ్చేసి పానకము. నేను పానకము, మామిడి పండు పెట్టాను అనమాట అమ్మవారికి. చూస్తారు కదా, పానకం, మామిడి పండు. అమ్మవారి కోసం తాంబూలం సిద్ధం చేస్తున్నాను. పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వినాయకుడికి కూడా పూజ చేసేసుకుని, వినాయకుడికి పూజ చేసిన తర్వాత ముందు రోజు వినాయకుడికి కూడా పూజ చేసేసుకుని పుష్పాలతో అమ్మవారిని పూజించుకొని ఆ దీపాన్ని కూడా నమస్కరించుకోవాలి. దీప నైవేద్యాలతో అమ్మవారికి సంకల్పించుకుంటే అమ్మవారి కుంకుమ పూజతో కుంకుమ పూజ చేసుకోవాలి. 5 రోజులు చేస్తే 5 రోజులు చేసుకోవచ్చు. పంచమి రోజు నుంచి అంటే ఆదివారం నుంచి కర్మ 4 రోజులు కూడా చేసుకోవచ్చు. శనివారం నుంచి చేసుకుని శనివారం నుంచి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆదివారం అనేది పీఠం కదిపేస్తున్నాను. ఇలా అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి నీరాజనం సమర్పించాలి. ఆదివారం సాయంత్రం కదిపేయచ్చు, సాయంత్రం చూసుకునేవాళ్ళు. నేను కానీ సోమవారం సాయంత్రం కలుపుతాను. అంటే సోమవారం పొద్దున కొంచెం పూజ చేసేసి ఆదివారం సాయంత్రం పీఠం కలిపేయచ్చు. ఈ విధంగా ఎవరైనా చేయాలనుకున్న వారు ఇప్పటి నుంచి కూడా సేమ్ పూజను మన ప్రీవియస్ వీడియోస్ చూసి చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి పసుపు కుంకాలతో అమ్మవారిని అర్చించుకుంటూ పూజించుకోవాలి. అమ్మవారికి పెట్టిన పూలు, గాజులు అమ్మవారి దగ్గర పెట్టేసి తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పెట్టిన ఎలా కదపాలో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కకుండా లైక్ చేసి